హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనుషులు మాట అంటే లేదో తెలియదు కానీ కుక్కలు మాత్రం చెప్పినట్టుంటాయి. సో ఒకసారి కుక్కలకి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారో చూద్దాం మనం ఈ వీడియోలో. నేనైతే యాక్చువల్గా ఆ పని మీద అయితే రాలేదు, వేరే పని మీద పార్క్ ఒకటి వచ్చాను. సో అనుకోకుండా ఇక్కడ కుక్కలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఒకసారి బాగుంది, ఎలా చేస్తున్నారు ఏంటనేది చూద్దాం అని చెప్పేసి వచ్చాను. ఇది వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్, ఇది చాలా బాగుంటుంది ఇది. సో ఈ పార్క్ని ఎప్పుడన్నా నేను చూపిస్తాను. కానీ సో ఇవాళకి వచ్చేసి కుక్కలకి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారో వీళ్ళు ఇక్కడ అమెరికాలో. సో ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజులు పడుతుంది ట్రైనింగ్ అన్ని కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి, కమాన్. ఇక్కడ చూడండి, ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంది ఇక్కడ, కనబడుతుందా? వెనకాల ఎక్కడో ఫౌంటైన్, ఆ మధ్యలో ఒక చిన్న ప్లేస్ ఒకటి ఉంది చూడండి. జనాలు అక్కడికి వచ్చేసి ఈ లేక్ని ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, పార్క్లో స్కేటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో స్కేటింగ్ చేస్తున్నారంటే ఈ రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి డాగ్స్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు. కుక్కలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు, వాళ్ళకి చాలా ఇష్టం కూడా కుక్కలు అంటే. ఇది ఒక మంచి పార్క్ చూడండి ఒకసారి ఎలా ఉందో వ్యూ, సూపర్గా ఉంది కదా ఇది. సో ఆయన ట్రైనర్, వీళ్ళందరూ కూడా కుక్కల యొక్క ఓనర్స్. సో వాళ్ళ కుక్కలకి స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పించుకుంటారు. వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఈ డాగ్స్ ఒబీడియన్స్ కోసం, తర్వాత చెప్పిన మాట వినడానికి వాళ్ళు ట్రైన్ చేస్తారంట. సో దానికి ఛార్జ్ చేస్తారు. సో చిన్న పిల్లల నుంచి కూడా ట్రైన్ చేస్తారు, కొద్ది పెద్ద అయిన వాటికి కూడా ట్రైన్ చేస్తారు. సో ఇంటికి వచ్చి కూడా ట్రైన్ చేస్తారంట వీళ్ళు. ఈ చివరి వైట్ డాగ్ ఉంది చూసారా, ఇది సర్వీస్ డాగ్ అంట. యాక్చువల్గా ఈయన మిలిటరీలో పనిచేస్తాడంట. సో అతను టెన్షన్తో కానీ లేకపోతే సైకాటిస్ట్ డాగ్ అంట అది. అంటే ఏంటంటే దానికి ఆయనకి ఏదైనా బాగాలేదనుకోండి, సో నర్వ్స్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏమైనా టెన్షన్ ఉన్నా, యాంగ్షియస్గా ఏదైనా కానీ అది చెప్పిద్దంట డాగ్. నీకు బాగాలేదు, నీకు లోపల హెల్త్ ఒక రకంగా ఉందని చెప్పిద్దంట. అది ఏదో వెరైటీ కాన్సెప్ట్ లా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేస్, ఒక ఆబ్జెక్ట్ పెట్టారు, ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. సో అది ఓనర్ చెప్తే ఆ మాట వినాలన్నమాట. అక్కడ చూసారా, అక్కడ కొంతమంది చైర్స్ వేసారు, అక్కడ చైర్స్ ఉన్నాయి కొన్ని, ఇక్కడ వచ్చేసి సపరేట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసెస్లోకి వెళ్ళి కూర్చోవాలి అని చెప్తే ట్రైనరు వెళ్ళి అక్కడ కూర్చుంటాయి ఎగ్జాక్ట్గా. ఆ చివరి చూడండి ఒకసారి, దీనికి పెద్ద స్టూల్ వేసారు, ఆ స్టూల్ దగ్గర కూర్చోవాలని చెప్పారు, పోయి కూర్చుంది కామ్గా. సో చెప్పిన మాట ఈయన డాగ్లు అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ అయినాయి అంట, ఈ ప్రోగ్రామ్ లో గ్రాడ్యుయేట్ అయినాయి ఈ కుక్కలన్నీ కూడా. ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందంట, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఈ పార్క్ లో తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారంట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అక్కడ కూర్చున్నారు కదా, కూర్చున్న తర్వాత ఆ కుక్క చుట్టూరు తిరగమని చెప్తున్నారు వాళ్ళని. వాళ్ళు అదే పనిలో ఉన్నారు, కుక్క చుట్టూరు తిరుగుతున్నారు. సో ఆ కుక్కలకి మెడలో బెల్ట్ వేస్తున్నారు కదా, ఆ బెల్ట్ వచ్చేసి తీసేసేయమని చెప్తున్నారు. తీసేసిన తర్వాత అక్కడ చూసారా ఆమె పట్టుకుంది, బెల్ట్ కాదు కానీ ఇది డిఫరెంట్ లీచ్ ఇది అంటున్నాడు, అవేమన్నాడు. సో అందరు కూడా ఐఏఎస్ పెట్టారు ఇప్పుడు. సో ఒక స్టెప్ వెనక్కి తీసుకెళ్ళమని చెప్తున్నారు డాగ్స్ని ఇప్పుడు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అక్కడ కూర్చోమని చెప్తున్నారు. ఒక స్టెప్ వెనక్కి తీసుకెళ్ళి ఫస్ట్, తర్వాత మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చోమని చెప్తున్నారు. సో మళ్ళీ చెప్పినట్టు ఏంటనే చూడండి, ఫస్ట్ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ కూర్చున్నాయి అక్కడ. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇంత డిస్టెన్స్ లో ఉండాలని చెప్పారంట. సో ఆ కుక్కలకి ఎలా చెప్తే అలా వెంటనే చూడండి, అన్ని కుక్కలు కూడా అంతే డిస్టెన్స్ లో మెయింటైన్ చేయమంటే అంతే డిస్టెన్స్ లో మెయింటైన్ చేస్తున్నాయి అంతా కూడా. సో మళ్ళీ రమ్మని చెప్పాడు, సో వచ్చినాయి. అంత దూరం నుంచి రమ్మంటే మళ్ళీ వస్తున్నాయి చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ కుక్క మాత్రం అక్కడే కూర్చోవాలి. సో మ్యాక్సిమం లెంత్ వచ్చేసి వెళ్ళండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మ్యాక్సిమం లెంత్ వెళ్తున్నారు చూడండి, వెనకాలమా ఆ కుక్కను అట్లానే పెడతారు. ఆ లీచ్ నుంచి మ్యాక్సిమం లెంత్ తీసుకెళ్ళమంటున్నాడు. అక్కడ చేయమంటే అక్కడ కూర్చోమంటే చూడండి కూర్చుంటుంది, వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు ఆయన మ్యాక్సిమం లెంత్ వెళ్తాడు వెనక్కి. సో అక్కడ నుంచి రమ్మని చెప్తున్నారు. సో వెంటనే వచ్చేస్తున్నాయి చూడండి కుక్కలు. సో ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చోవాలి. అది ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని వాళ్ళ ఓనర్ ఎలా చెప్తున్నాడో అలా వెంటనే చూడండి. ఈ రెండు కుక్కలు చూడండి అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఈ రెండు కూడా సర్వీస్ డాగ్స్, అంటే మిలిటరీకి కానీ పోలీస్కి కానీ సర్వీస్ చేస్తాయి. సో ఇప్పుడు వాళ్ళ ఆ కుక్కలన్నీ కూడా చెప్పిన మాట చెప్పినట్టు విన్నందుకు సెలబ్రేట్ చేయాలంట ఓనర్స్.
సో అందుకని ఓనర్స్ చూడండి ఎట్లా చేస్తున్నారు. చూసారా, బాల్ వేసాడు, తీసుకురమ్మని చెప్తున్నాడు. చూడండి ఎలా తీసుకొస్తుంది కుక్క. ఇది సర్వీస్ డాగ్. ఇది కూర్చోమన్నాడు, బాల్ వేసాడు. సో ఇప్పుడు చెప్పిందాక వెళ్ళదు చూడండి. ఇప్పుడు చెప్పాడు వెళ్తుంది. సో చెప్పిన మాట చెప్పినట్టు ఏంటని చూసారా. కూర్చోమంటున్నాడు, కూర్చుంటుంది చూడండి డాగ్. ఇప్పుడు బాల్ ఇస్తిరేస్తాడు, ఆయన చెప్పిందాక వెళ్ళదు. ఇప్పుడు చెప్పాడు చూడండి, ఇప్పుడు వెళ్తుంది పరిగెత్తుకుంటా. సో ఎప్పుడు నేనే పరిగెత్తేది, నువ్వు కూడా పరిగెత్తా అని చెప్పేసి మాట లేదు. ఈసారి పోయి ఆయనే తెచ్చుకుంటున్నాడు. కనబడలేదు పాపం. చూడండి ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఒకసారి చూడండి, నేను చాడ్తో ఉన్నాను. చాడ్ వచ్చేసి మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి చేసి ఇది డాగ్. సో ఇది సర్వీస్ డాగ్. సో ఈ డాగ్ ఏం చేస్తుంది, ఎలా చేస్తే ఎలా ఉపయోగపడుతుంది అనేది అన్ని కూడా మనం చాడ్ అడిగి తెలుసుకుందాం. So I'm Chad. This is Casey and Mirko. So they both work with Dog Training Elite. So this is the group that you're seeing right now. They're both trained from puppies. So Mirko has been ours since a puppy. Casey's about a month with us from another trainer that's the same affiliation. Mirko's gone through puppy training, obedience training, and now he's in service dog training. So I served 15 years in the Army. So I trained the service dogs. The service dogs work for me. They're for me and my wife. Casey's good with deep pressure therapy. So if I start getting anxious in public or something like that, or if I'm in crowds, Casey kind of notices that, sees my leg bouncing, or if I'm gripping my hand or something in public, he'll come and nudge me. He'll let me know if people are walking behind me, and Mirko's training to do the same thing. So they're both, Mirko, come. So they're both pretty well trained thanks to them. It takes a lot of effort. You can't just send your dog to a trainer and they are trained right away. You got to like continue the training. So we train like once a day in the morning. We'll do about 15 to 20 minutes of training in the morning, and then we give them breakfast. Okay. So if we don't do any of that, they start falling off of their training. So most people will pay for a trainer, and then the train just falls off, and that does nothing for you. You gotta keep it up. It's almost like schoolwork. Okay. So like if you're going to take a test for math, you don't just stop doing math before the test. You gotta keep taking math. So yeah, they're great. They're great dogs. That makes them even better companions. I can take them to Casey here is completely service dog trained, so he can go to any public place with me. He can go to Walmart. He goes to the gym with us. He can go to the gas. He can do anything I do. He can go with me. I can fly him on a plane. Anything that I need to go do, Casey can go with me to do it. Okay. Good? Thank you so much, sir. Thank you. Yeah, I hope that splices up. ఒకసారి చూడండి ఇది. సో ఆ కీ చైన్ పడేస్తున్నాడు చూడండి. అది మొబిలిటీ ట్రైనింగ్ కూడా అయిందంట. అది ఆ కీ చైన్ పడేస్తున్నాడు చూడండి. కీ చైన్ పడేసాడు. తీసుకోమంటే తీసుకుంటుంది అది. మళ్ళీ ఆయనకి ఇస్తుంది చూడండి. కూర్చోమంటే కూర్చుంటుంది. సార్ వాటేసుకోమంటున్నాడు చూడండి. వాటేసుకుంటుంది అది. యా, వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. సో వీళ్ళిద్దరు ట్రైన్ చేయించుకుంటున్నారు. ఈ కుక్కను చూసారా, ఆయన ఏం చెప్పాడంటే ఈ చివరున్న కుక్కని ఆ చివర తీసుకెళ్ళాలి, ఆ చివరున్న కుక్కల్ని ఈ చివర తీసుకెళ్ళాలి. అవి చెప్పినట్టు వింటని చూడండి. వాళ్ళ ఓనర్స్ ఎలా చెప్తే అలా వింటని. మనుషులు వింటారో లేదు కానీ కుక్కలు చూడండి చెప్పినట్టు వింటని మాటలు. ఇది ఒక ఎక్సర్సైజ్. ఇది చూసారా, ఆ కుక్కని అటు తీసుకెళ్ళమంటున్నాడు. ఆ కుక్క చెప్పినట్టు వింటని చూడండి. ఆ చివరికి వెళ్తుంది. సో అక్కడ కూర్చోమన్నాడు, అటు కూర్చుంటుంది అది వెళ్ళి. చూసారా, ఇది సర్వీస్ డాగ్. ఇది ఈ కుక్కని తీసుకెళ్ళి అటు కూర్చోబెట్టమంటున్నాడు. వాళ్ళ ఓనర్ చెప్పినట్టు వింటని చూడండి. తీసుకెళ్తుంది అటువైపుకి. ఈ చివరి బుడ్డ కుక్కని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ చివరి కూర్చోవాలి. అది ఇప్పుడు మధ్య మధ్యలో బాల్స్ వేస్తారు, బాల్స్ కూడా తీసుకురావాలి. ఇదో ఆమె ఇస్తుంది ట్రైనింగ్, తర్వాత ఆయన కూడా కలిపి ఇద్దరు ఇస్తున్నారు ట్రైనింగ్. ఆ రెండు కుక్కలను కూడా వాళ్ళ ఓనర్స్ని తీసుకొచ్చి అలా కూర్చోవాలని చెప్పారు. వాళ్ళ ఓనర్ చెప్పినట్టు వింటున్నారు చూడండి ఒకసారి. అదిగో అలా కూర్చోమంటే అటు కూర్చుని అంతే. కుక్క పేరు చూసారా, మేరీ అంట. సో ఈ రెండు అట్లా పొజిషన్స్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలంట. సో అలా వచ్చిన తర్వాత ఆ సైడ్ వెళ్ళిపోమని చెప్పాడు. పోయి సైడ్ నుంచి ఉన్నాయి ఆ రెండు కుక్కలు చూడండి, చెంబు చెంచాలాగా ఉన్నాయి. సో ఆ మధ్యలో ఉన్నామా ఏం చెప్తే అది తింటా ఉంటాయి. మరి ఆ రెండు దూరంగా వెళ్ళాలంట, దగ్గరికి వద్దని చెప్తున్నారు. పోటీకి జరుగుతున్నాయి ఫైనల్స్. ఈ నల్ల కుక్క అయితే మాట అనట్లేదు. మొత్తానికి ఎట్లా కూర్చోబెట్టారు. ఆ నల్ల కుక్క పేరు బాబీ అంట. బాబీని రమ్మని చెప్తున్నారు. ఇప్పుడు ప్రయాణం మొదలైనవి. సో కుక్కలన్నీ చూడండి ఎలా వెళ్తున్నాయి ఇప్పుడు. మళ్ళీ వాటికి అప్రిషియేషన్ కూడా ఇస్తున్నాడు ఆయన. వెరీ నైస్, సూపర్, గుడ్ జాబ్, నైస్ జాబ్ అని సిట్ అని చెవిలో చెప్పాడు. వాళ్ళ ఓనర్ కి చెప్తున్నాడు ఎలా చెప్పాలని. ఈ మధ్యలో ఆమె ఒక చిన్న పిపి అనుకుంటా తీసుకెళ్తుంది. ఇది లాస్ట్ పేరు అంట. ఇది
తెల్లకొక పేరేమో సెయిలర్, నల్లకొక పేరేమో బగ్. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, నాతో పాటు మైకేల్ ఉన్నారు. ఈయన వచ్చేసి డాగ్స్ ట్రైనింగ్ చేస్తారు యుఎస్ లో. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆయన చెప్పింది విందాం మనం. Yeah, so my name is Michael, and I am from Dog Training Elite Northeast Atlanta. We train owners to train their dogs in their homes. The reason why that formula works better than actually sending your dog away is because we're going to train the owner to train the dog, because we can train dogs all day long, but it doesn't help the owner. ఓకే. So that's why this formula works, because again, training an owner to train their dog in their home is much more important for obedience, for service, for therapy, for companion, those kind of things. ఓకే. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ విల్ డు ద డాగ్స్? So therapy dogs are the dogs that are allowed to go to schools, libraries, car dealerships, nursing homes, or even hospitals, where people need that kind of therapy to have a dog where you get to pet the dog. And there's a lot of science behind it that talks about what happens when you're allowed to pet a dog or pet an animal, and it's very soothing and very healing. That's a therapy dog. We also train service dogs like Chad here యా, చాడ్ అండ్ మేరీ. and Mary. Yeah, Yeah, yeah. they have service dogs Okay. because they suffer from certain illnesses that psychiatric service dogs can help with. ఓకే. It's all about us training the owner, and then that owner keeping and coming to these group classes like we do, ఓకే. and making sure they're consistent and persistent with the dog training. ఓకే. హౌ ఆఫెన్ యూ విల్ కండక్ట్ దిస్ ట్రైనింగ్స్? These are conducted every 2 weeks, ఎవ్రీ 2 weeks. and then the in-home training is Okay. conducted every week. Okay. What about the price for the? Prices range from so we do everything from puppy Okay. all the way up to advanced obedience and service. So that ranges anywhere from right under $1,000 to up to $7,000, depending on what it is. So like we also do autism support. Oh, okay. The Correct. animals who are facing with autism. Yep. Oh, okay, okay. Really nice, Yeah. actually. So we've been in this business for a little over 3 years. Right now we have a solid 5-star review on Google, Awesome, awesome. and we are one of 3 franchises in the Atlanta metro area. Okay. And we are the only ones with 5 stars. Awesome. I saw your entire training program. It was really nice. Yeah, and this is just group class. Oh, okay. Yeah, so the one-on-one individual group classes That will be and people's homes, it's completely different because we focus on one thing Yep, and yep. making sure that dog gets what they're supposed to get. Okay, okay. Yeah. Awesome, awesome. All right, Raj. Yeah, thank you Well, so thank much. you so much Yeah, for the yeah, yeah. Thank you opportunity. so much. Yeah. All right, take care. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.